Represented by La Lens TV. సొంతంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తికి ఎలాంటి రైట్స్ ఉంటాయి అంటే ఎవరికైనా సరే విల్ ఇవ్వచ్చా, గిఫ్ట్ కానీ ఇవ్వచ్చా, లేదంటే ఏ రకంగా అతను ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్వీయ సంపాదిత ఆస్తి అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏమిటి? స్వీయ సంపాదిత ఆస్తి అనేది ఒక వ్యక్తి తన సొంత ఆదాయం లేదా శ్రమ లేదా వనరులతో కొనుగోలు చేసుకున్నటువంటి ఆస్తి. ఈ ఆస్తి మీద పూర్తి హక్కు ఆ వ్యక్తికే ఉంటుంది. ఆయన జీవించి ఉన్నంత వరకు, అలాగే మరణించిన తర్వాత కూడా ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్న నిర్ణయం కూడా తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఆయనకు మాత్రమే ఉంటుంది. స్వీయ సంపాదిత ఆస్తికి ఉదాహరణలు అంటే సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి ఎలా వస్తుంది అంటే ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసి భూమి లేదా ఇల్లు, బ్యాంకు లోన్ తీసుకొని స్వయంగా చెల్లించి కొనుగోలు చేసినటువంటి ఆస్తి, తండ్రి నుంచి బహుమతిగా గిఫ్ట్ ఇచ్చినటువంటి ఆస్తి, వీలునామా విల్ ద్వారా ప్రత్యేకంగా తనకు వచ్చినటువంటి ఆస్తి, ఇవన్నీ కూడా తాను ప్రత్యేకంగా సంపాదించుకున్నటువంటి ఒక ఆస్తి. అయితే స్వీయ సంపాదిత ఆస్తి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటనంటే కుటుంబ సభ్యులకు జన్మ హక్కు ఇందులో ఉండదు. యజమాని జీవించి ఉన్నంత వరకు పిల్లలు లేదా భార్య విభజన కోరలేరు. అయితే యజమాని విల్ లేకుండా మరణిస్తే మాత్రమే హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసులకు హక్కు అనేది ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే యజమాని ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు, బహుమతిగా ఇవ్వచ్చు, వీలునామా కూడా రాసుకోవచ్చు. ఇందులో ఎవరూ తనకి అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ హిందూ చట్టం ప్రకారం తండ్రి తన స్వీయ సంపాదిత ఆస్తిని కుమారుడు లేదా కుమార్తెకు ఇవ్వాల్సిన చట్టబద్ధమైన బాధ్యత అనేది లేదు. ఆయన ఇష్టానికి అనుగుణంగా ఎవరికైనా ఇవ్వవచ్చు లేదా అమ్ముకోవచ్చు కూడా. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్వీయ సంపాదిత ఆస్తి అనుబంధ ఆస్తి, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనేది కాదు. తండ్రి జీవించి ఉన్నంత వరకు పిల్లలు హక్కు అనేది ఉండదు. విల్ ఉంటే దాని ప్రకారం మాత్రమే ఆస్తి అనేది వెళుతుంది. విల్ రాసి లేకుండా ఉంటే చట్టం ప్రకారం వారసత్వంగా పంపకాలు అనేవి జరుగుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే స్వీయ సంపాదిత ఆస్తికి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి ఫ్యామిలీ ట్రీ అవసరమా అంటే సాధారణంగా అవసరం అనేది లేదు. స్వీయ సంపాదిత ఆస్తి అనేది ఒక వ్యక్తి తన స్వంత ఆదాయం, శ్రమతో కొనుగోలు చేసుకున్నటువంటి ఆస్తి కాబట్టి ఆస్తిపై యజమాని మాత్రమే పూర్తి హక్కు అనేది ఉంటుంది. అందులో ఆస్తి అమ్మకం, సేల్, గిఫ్ట్ లేదా వీలునామా ద్వారా కూడా బదలాయించుకోవచ్చు. తను ఫ్యామిలీ ట్రీ తప్పనిసరి కాదు ఈ విషయంలో మాత్రం. అయితే ఎప్పుడు ఫ్యామిలీ ట్రీ అనేది అవసరం ఉండదు అంటే యజమాని జీవించి ఉన్నప్పుడు తన స్వీయ సంపాదిత ఆస్తిని అమ్మితే, గిఫ్ట్ డీడ్ ద్వారా ఎవరికైనా ఇస్తే, వీలునామా విల్ రాసిస్తే, బదలాయింపు చేస్తే, ఈ సందర్భాలలో యజమాని హక్కు ముఖ్యం కాబట్టి ఫ్యామిలీ ట్రీ అవసరం అనేది ఉండదు. ఎప్పుడు ఫ్యామిలీ ట్రీ అవసరం అవుతుంది అంటే యజమాని విల్ లేకుండా మరణిస్తే, వారసత్వ నిర్ధారణ కోసం వారసుల మధ్య ఆస్తి బదలాయింపు లేదా మ్యూటేషన్ చేయాలంటే ఈ సందర్భాలలో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అండ్ ఫ్యామిలీ ట్రీ ద్వారా నిజమైన వారసులను గుర్తిస్తారు. ఇక్కడ చట్టపరమైన స్పష్టత హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం స్వీయ సంపాదిత ఆస్తిపై జన్మ హక్కు అనేది ఉండదు. విల్ ఉంటే విల్ ప్రకారమే ఆస్తి బదలాయింపు జరుగుతుంది. విల్ లేకపోతే చట్టబద్ధ వారసులకు ఆస్తి వెళుతుంది. అప్పుడు ఫ్యామిలీ ట్రీ అవసరం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే జీవించి ఉన్నటువంటి యజమానికి ఫ్యామిలీ ట్రీ అనేది అవసరం లేదు. యజమాని మరణించిన తర్వాత ఫ్యామిలీ ట్రీ అనేది అవసరం అవుతుంది. స్వీయ సంపాదిత ఆస్తికి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి చట్టబద్ధ వారసులు ఎవరు అంటే హిందూ చట్టం ప్రకారం స్వీయ సంపాదిత ఆస్తి అనేది ఒక వ్యక్తి తన స్వంత ఆదాయం, శ్రమతో కొనుగోలు చేసుకున్న ఆస్తి. ఈ ఆస్తిపై ఇతరుల యొక్క జన్మ హక్కు అనేది ఉండదు. విల్ ఉన్నప్పుడు యజమాని తన స్వీయ సంపాదిత ఆస్తిపై విల్ రాసి ఉంటే, విల్లో ఎవరి పేరు ఉంటే వాళ్లకు మాత్రమే ఆస్తి వెళ్తుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నా కూడా విల్లుకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. విల్ ఉన్నప్పుడు లీగల్ హెయిర్స్ జాబితా అవసరం అనేది లేదు. విల్ లేకుండా మరణిస్తే యజమాని విల్ లేకుండా మరణిస్తే అంటే యజమాని విల్ రాయకుండానే మరణిస్తే హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఆస్తి బదలాయింపు అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే క్లాస్ 1 ఇయర్స్ వారసులు, మొదటి స్థాయి వారసులు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే వారసులు ఎవరెవరంటే భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తల్లి.
వీరందరికీ ఆస్తి సమానంగా పంచబడుతుంది. అయితే క్లాస్ 1 ఎయిర్ వారసులు లేకపోతే అప్పుడు క్లాస్ 2 ఎయిర్స్ వారసులకు వెళ్తుంది ఆ యొక్క ప్రాపర్టీ. అందులో ఎవరెవరు వస్తారంటే తండ్రి, సోదరుడు, సోదరీమణులు, ఇతర దగ్గరి బంధువులు కూడా రావడం జరుగుతుంది క్లాస్ 2 ఇయర్స్లో. అయితే ఇదే విషయం మీద కొడుకులు లేదా కుమార్తెల యొక్క పిల్లలకు హక్కు ఉంటుందా అంటే యజమాని బ్రతికే ఉన్నప్పుడు హక్కు అనేది లేదు. యజమాని మరణించిన తర్వాత వారి యొక్క తల్లి లేదా తండ్రి ముందే మరణించి ఉంటే వారి యొక్క ప్రతినిధి హక్కుతో వాటా పొందవచ్చు. స్వీయ సంపాదిత ఆస్తిపై అంటే సొంతంగా సంపాదించినటువంటి ఆస్తిపై ముఖ్యంగా న్యాయ సూత్రం సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీపై పిల్లలకు జన్మ హక్కు అనేది ఉండదు. యజమాని ఇష్టానుసారంగా విల్, సేల్, గిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. స్వీయ సంపాదిత ఆస్తిపై సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ విషయంలో భారత న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటంటే ఒక వ్యక్తి తన స్వంత ఆదాయం, శ్రమ లేదా వనరులతో సంపాదించినటువంటి ఆస్తిపై అతనికి సంపూర్ణ హక్కు అనేది ఉంటుంది. ఆ ఆస్తిని అతను లేదా ఆమె అమ్ముకోవచ్చు, గిఫ్ట్ ఇవ్వవచ్చు లేదా విల్ ద్వారా కూడా ఎవరికైనా ఇవ్వవచ్చు. పిల్లలు లేదా ఇతర వారసులకు ఇది సమానమైన వాటా హక్కుగా రాదు. తండ్రి తన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలను కుమారులకు ఇచ్చినంత మాత్రాన అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీగా మారదని సుప్రీంకోర్టు సిఎన్ అరుణాచల ముదరలన్ వర్సెస్ సిఏ మురుగంతా ముదరలన్ 1953 ఈ కేసులో స్పష్టం చేయడం జరిగింది. అలాగే జాయింట్ ఫ్యామిలీ ఆస్తి విభజనలో ఒకరికి వచ్చిన షేరు కూడా అతనికి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగానే పరిగణించబడుతుంది. ఈ ఒక్క ఆస్తి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని వాదించాలి అంటే సొంత నిధులతో సంపాదించుకోలేదని నిరూపించే బాధ్యత వాదన చేసే వ్యక్తిపైనే ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీగా మారాలంటే యజమాని తన ప్రత్యేక హక్కులను వదులుకుంటూ స్వచ్ఛందంగా దాన్ని కామన్ ప్రాపర్టీలో కలపాలి. కేవలం కుటుంబంతో కలిసి ఉపయోగించడం వల్ల అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీగా మారదు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులలో హిందూ మహిళలకు తమ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీపై పూర్తి స్థాయి హక్కు ఉందని, వారు స్వేచ్ఛగా గిఫ్ట్ లేదా విల్ చేయవచ్చని మరింత బలంగా నిర్ధారించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏమిటి, అంటే సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి అంటే ఏమిటి, ఈ ఆస్తి ఎవరెవరికి చెందుతుంది, ఎవరెవరికి చెందదు, అంటే సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి కూడా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అవుతుందా కాదా, సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి విషయంలో మనం ఎవరికైనా సరే గిఫ్ట్ ద్వారా కానీ విల్ ద్వారా కానీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.